వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. హైడ్రా ఈ మధ్యలో దూకుడు పెంచింది. నిన్న మొన్నటికి చూసుకుంటే ఇక లైన్ బై లైన్ రోజు ఏదో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర పేదోడి ఇంటి మీద ఉక్కుపాదం మోపుతుంది. మరి హైడ్రా ఈ మధ్యలో దూకుడు పెంచడానికి గల రీజన్స్ ఏంటి? మరి పెద్దలను వదిలేసి పేదోడి మీదనే ఎందుకు హైడ్రా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది? ఈ అంశం మీద మాట్లాడదాం. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం మొదలైంది. 10 ఏళ్ల సంధి అక్కడ పనిచేసిన వాళ్లకు నామినేటెడ్ పోస్టులు పక్కన పెట్టి అసలు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ గడప దొక్కనోళ్లకు, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళకు కూడా అక్కడ పదవులు దక్కుతున్నాయి. ఇందులో నిజముందా? ప్రూఫ్స్ తోటి ఏమన్నా బయటపెడతారా? ఈ 2 అంశాల మీద గట్టి పట్టున్నటువంటి వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ బక్కా జడ్సన్ సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సరే, ఏంటి అసలు ఈ మధ్యలో కొంచెం సైలెంట్ అయింది. కోర్టులు కొంత మొట్టికాయలు వేసేసరికి దూకుడు కాస్త తగ్గించింది. ఇంకా హైదరాబాద్ ఉండదేమో అని కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పేదోళ్ళకి మళ్ళీ ఒకలాంటి భయాన్ని మళ్ళీ సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఏదో ఒక చోట ఏదో ఒక రోజు ఈ హైడ్రా అనేది వెళ్తుంది, మళ్ళీ కూల్చివేతలను స్టార్ట్ చేసింది. నిన్న చూసినాం కదా సార్, ఫిర్జాదిగూడలో కాళ్ళు నెత్తి కొట్టుకుంటున్నారు. అసలు కనీసం వర్షం పడుతుంది, కొంచెం టైం ఇవ్వండి, ఇంట్లో నుంచి సామాన్లు బయట పెడతామంటే కూడా టైం ఇవ్వకుండా కూల్చేసిండ్రు. సో ఏం సార్ అసలు ఎందుకు మళ్ళీ హైడ్రా ఈ రకంగా వ్యవహరిస్తుంది అంటారు? ఈరోజు ఒకటి ఏంటంటే, ముఖ్యమంత్రి పోస్టు దగ్గర పడుతుంది, ఎప్పుడు పోస్టు పోతుందో తెలియదు. కాబట్టి వీలైనంత ఎంత వీలైతే అంత సెటిల్మెంట్లు అవి చేసుకోవాలి. ప్రతి దానికి ఏదో ఒక లింక్ ఉంటుంది. నేను ఇవాళ హైడ్రా ఆఫీస్ ముందు బేటాయించిన, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి బేటాయించిన. ఇలా ముఖ్యంగా ఏంటంటే, నేను 3 ప్రూఫ్స్తో సహా పోయిన 3 అందులో ముఖ్యమంత్రి సంబంధం ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి, ఆయన కనుసనలు ఉన్న నవనిర్మాణ్ కంపెనీ మొత్తం అన్ని యాడ్ ఏజెన్సీలు వాళ్ళకే ఇచ్చారు. ఇచ్చి అక్కడ వేరోళ్ళై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాదాపు 200 పైగా అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అయ్యి వాళ్ళు పెట్టుకుంటే ఇవి అక్రమం అని వాళ్ళతో ఫీజుగా హైడ్రా కూలగొట్టి వాళ్ళ ఇనుప సామాన్లు కూడా ఎత్తుకపోయారు. వాళ్ళ ఇనుప సామాన్లు ఉంటాయి కదా, అవి కూడా అక్కడ వదిలేయకుండా ఎత్తుకపోయి వాళ్ళు అమ్ముకున్న పరిస్థితి. ఇక ఈయనకు వస్తే ఇది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. 12 కోట్ల రూపాయలు అక్షయ్ కంపెనీ అనేటోడు వేస్తే వీళ్ళు నవనిర్మాణం అనేటోడు 63 లక్షలకే వేసారు. అంటే 11 కోట్ల 37 లక్షల రూపాయల నష్టానికి వీళ్ళకి వర్క్ ఇచ్చారు. ఇచ్చి ఈ డిపిఆర్ అంటే ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసిన నవనిర్మాణ్ కంపెనీ ఇచ్చింది. ఇది మన చేతికి వచ్చిన ఈ డాక్యుమెంట్స్ నవనిర్మాణ్ కంపెనీ ఇవన్నీ అయిన తర్వాత కట్టాలి. ఇక వీళ్ళు ఏం చేసిండు, ఇవేం చేయకుండా అక్రమంగా, ఇగో నేను మొత్తం ఫోటోలు తీసేయాలి ఇచ్చిన, ఇగో ఇవన్నీ అక్రమంగా కొన్ని కోట్ల రూపాయలు. ఇది ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్దే చెప్తున్నా. ఇగో ఇదంతా జరిగింది. ఇవి ఇవాటి వరకు పీకలే. ఎందుకు పీకలే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డిది కాబట్టి ఇది పీకలే. సెకండ్ రెండో పాయింట్ ఏం పెట్టినా నేను, ప్రెస్టేజ్ సిటీ. ఇంకో ఇది ప్రెస్టేజ్ సిటీ. ఈ ప్రెస్టేజ్ సిటీ ఇది ఎక్కడ కట్టిండ్రు? ఇది ప్రెస్టేజ్ సిటీ ఇవి మొత్తం ఇది ప్రేమావతి చెరువు. ఇక్కడికి వెళ్ళి అప్పా చెరువు అని దాని ఆపోజిట్కి వెళ్ళి ఇంకో చెరువు, 2 చెరువులు ఎంక్రోచ్ అయినాయి. 27వ తారీఖున కంప్లైంట్ విత్ పర్మిషన్ డాక్యుమెంట్స్ అన్నీ A to Z ఇచ్చిన. ఇక్కడికి ఎందుకు పోడు? ఇందులో ప్రతి వారానికి 2 సార్లు ఫైఎం కురేషి అనేటోడు పోయి రేవంత్ రెడ్డి మనిషిపై పోయి కూర్చుంటారు. ఇది ప్రభుత్వ పెద్దలు, ఇది రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆయన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ చెరువుల మీద ఎందుకు కాపాడరు? ఇంకో సంఘటన జరిగింది దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితము 2022 అనుకో, ఒక పెద్ద వాన పడితే అప్పా చెరువుకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఈ నీళ్ళు ఇళ్ళకి పోవాలి. ఆ నీళ్లు పోకుంటే ఏమైందనంటే మొత్తం బ్లాక్ లైట్ వరకు అది రోడ్ల మీద వస్తే బస్సు కొట్టుకపోతే 17 మంది చచ్చిపోయారు, 7 శవాలు దొరకలే. అసలుంటప్పుడు ఇది కాపాడాల్సిన బాధ్యత లేదా? ఇలా నాలా కబ్జా చేసింది. ఇది 2 అయిందా? మరి ఈ పోస్టర్లో నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ డైనోసార్ బొమ్మ ఒకటి ఇచ్చిండ్రు. అంటే ఆ డైనోసార్ బొమ్మ అంటే మింగేసే వాటికి ఎక్కువగా ప్రతీకగా చూపిస్తుంటారు కదా. అంటే దీంట్లో ఎవరు అనుకోవచ్చు, అంటే ఈ హైడ్రా వెనకాల నుండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి ముందు నన్ను పెట్టిండ్రు అంటూ రేవంత్ రెడ్డి బ్రదర్స్. రేవంత్ రెడ్డి గూలది, రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి గూలది. తిరుపతి రెడ్డి ఎందుకు గూల కొట్టాలి? శనివారం ఆదివారం ఆయన ఎందుకు గూల కొట్టాలి? మీరు శనివారం ఆదివారం ఆయన ఎందుకు ముట్టుకోలే? ఆయన కోర్టుకు పోయి ఆరాంగా స్టే తెచ్చేదాకా ఎందుకు చూసిండ్రు మీరు? అర్థమైందా? అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం. ఆయన స్టే కోసం ఏమని అప్లై చేసి ఉంటాడు? మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విధవ, ఆయన హైడ్రా అనేది ఒక సంస్థ పెట్టిండు. నా ఇల్లు అక్రమం కాదు సక్రమమే, నా ఇంటికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి కూలనికి లేదు అని ఎత్తనగా ఇచ్చేది. నాన్న చాలా తెలియగలడు, హైడ్రా మంచి కార్యక్రమం, ఆయన నా ఇల్లు కూలగొట్టొద్దంటే ఇస్తారు. అష్టే
ఇయ్యరు కదా. అంటే అన్న నేను ఎదవని చేసి తెచ్చుకున్నాడు ఆ ఇల్లు. వెనుక నువ్వు నన్ను ఎదవన్నా పర్వాలే కానీ నువ్వు మాత్రము మా తమ్ముని ఇల్లు గులగొట్టద్దు అని చెప్పి ఆపించాను. సో అన్నదమ్ములకు ఒక న్యాయం ఉంటది, అట్లాగే పేదోళ్ళకు ఒక న్యాయం ఉంటది, అంతే. పెద్దోళ్ళకు ఒక నేను న్యాయమా? చెప్తున్నా. వాళ్ళకి ఎందుకు టైం ఇచ్చి ఒక టైం బీయింగ్ పెట్టేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే వరకు ఎందుకు టైం ఇస్తుంది మరి హైడ్రా వాళ్ళ విషయంలో? ఎందుకు ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లే ఉంది, సో ఆయనది ఎఫ్టీఎల్లో ఉందనేసి మీరు చెప్పిండ్రు. ఆఖరికి ఈ హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఇల్లు కూడా ఎఫ్టీఎల్లోనే ఉందనేసి సో ఆధారాలతోటి మీరు బయట పెట్టిర్రు. ఎందుకు వీళ్ళ విషయంలో ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు ముందటికి హైడ్రా తెచ్చింది మందిలో గులగొట్టనీకి, వీళ్ళలో కొట్టింది కాదు కదా. నాగార్జున ఏమంటే నాగార్జున ఎందుకు గులగొట్టినావు? హైడ్రా అంటే ప్రపంచం మొత్తం తెలవాలి, హైడ్రా అంటే హడలు అనిపించాలి. కాబట్టి నాగార్జున ఇల్లు జగన్మోహన్ రెడ్డి మనిషి నాగార్జున కాబట్టి ఆయన గులగొడితే చంద్రబాబు నాయుడు కూడా ఖుషి అవుతాడు. నంబర్ 1 హైడ్రా అనే సంస్థ ఒకటి రేవంత్ రెడ్డి పెట్టిందని భారతదేశం మొత్తం తెలవాలి. అర్థమైందా? అది తెలిసింది. నాగార్జున గులగొడితే పాన్ ఇండియా స్టార్ కాబట్టి వస్తుంది, అది తేల్చింది. కాబట్టి ఆయన తర్వాత గులగొట్టిన సామాన్యుల ఇన్లే, పేదోళ్ళ ఇన్లే, ఇక పెద్దోళ్ళు ఎవరు గుంజుకొని అది చూపారు. నెక్స్ట్ ఇది ఆనంద్ కన్వెన్షన్. ఇది ఆనంద్ కన్వెన్షన్ ఎక్కడుంటే బాజాబ్తా హిమాయత్ సాగర్లో 300 మీటర్ల లోపలికి వెళ్ళిపోయింది, 300 ఫీట్ల లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి కనిపిస్తలేదు. అలా దావతులు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు, ఆ లోపలి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇదే హిమాయత్ సాగర్ చెరువులో పట్నం మహేందర్ ఇల్లు కూడా ఉన్నది. నేను అక్కడ పోయినా, ఆన్ సీట్ పోయినా. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఈ 3 కూడా గులగొట్టును. నువ్వు నిన్నటిదాకా పేదోళ్ళే గులగొట్టినావు కదా, సామాన్యులు కూడా జర విఐపీలే గులగొట్టు. అరే నాకు కూడా షోక్ ఉంది భయ్, నాకు కూడా రంగనాథ్ గారికి ఒక పెద్ద దందేయాలని, చెరువులు కాపాడుతుంది, ఇన్ని చెరువులు కాపాడలే. వాసవి కోమటి చెరువులు ఉన్నది, కాపాడవను అదిగా. ఇప్పుడు మొన్న ఇంకోటి బయటకు వస్తుంది, వెస్టర్న్, నాకు డాక్యుమెంట్స్ నిన్ననే వచ్చినాయి. వెస్టర్న్ దాదాపు టీఎస్ఐకి ఇచ్చిన భూములు మొత్తం కబ్జా చేసి వాళ్ళు ఇది చేసినారు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయంట. రంజిత్ రెడ్డి అనేటోడిని దానికోసమే కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకొని టికెట్ ఇచ్చిందని. ఆ స్టోరీ అంతా నాకు ఇవాళ రేపటి వరకు కంప్లీట్గా వచ్చేస్తుంది. అయితే ఇవన్నీ జరుగుతాయి, ఇవి కనబడతలేవా నీకు? నిన్నటిదాకా పేదోళ్ళు ఒక బ్యాలెన్స్, చిన్న బ్యాలెన్స్, పెద్దోని గుల్లగొట్టి చాలా రోజులు అయింది రంగనాథ్ గారు. ఒక్కసారి ప్రెస్టేజ్ దిక్కు చూడు, ఒక దిక్కు వాసవి దిక్కు చూడు, ఒక దిక్కు ఆనంద్ కన్వెన్షన్ చూడు, ఒక దిక్కు నవనిర్మాణ్, ఒక దిక్కు ఈ నవనిర్మాణ్ అక్రమ స్ట్రక్చర్స్ గులగొట్టు, ఇవన్నీ ఇరగొట్టు. నువ్వు పోకుంటే ఇదినే పక్కా కోర్టుకి ఇస్తా రేపు, ఇది ఈడీలు ఇస్తా. ఎందుకంటే వీళ్ళు చాలా కేసులల్లో ఏం చేస్తుందంటే, ఈ కోమారెడ్డి వెంకరెడ్డి పైసలు తీసుకొని నవనిర్మాణకు లెటర్లు ఇచ్చిండు, అవి నా దగ్గర ఉన్నాయి జీవో కాపీలు, అవి మొత్తం ఇచ్చి జైలుకు పంపుతాం. వీళ్ళు ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినరు. ఇది ఖచ్చితంగా కోర్టులు వేస్తా. ఈసారి హైడ్రా కమిషనర్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉంది, అది కూడా గొడగొట్టాలని కోర్టు ఆర్డర్ తీసుకొస్తాను నేను నెక్స్ట్ ఈ కోర్టు. అంటే ఇన్ని ప్రూఫ్లతోటి ఈరోజు మీరు హైడ్రా ఆఫీస్కి పోయినరు, కమిషనర్ ఆఫీస్కి. సో అక్కడ మీకు అపాయింట్మెంట్ దొరికిందా? సో ఇవి కనీసం మీ మాటని లేకపోతే మీరు తీసుకుపోయినటువంటి ప్రూఫ్లని ఎవరైనా కనీసం కలిసి చూసి ఆ సార్ వరకు తీసుకెళ్ళడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు అక్కడ జరిగింది ఏంటి ఈరోజు హైడ్రా ఆఫీస్ దగ్గర? హైడ్రా ఆఫీస్లో నాకు కలవాడు, మీకు తెలుసు. ఆయన కలుస్తామని నేను అపాయింట్మెంట్ బుక్ చేస్తే అరెస్ట్ చేయించాను గతంలో కూడా. కాబట్టి ఆయన ముందే చెప్తే అరెస్ట్ చేస్తారని డైరెక్ట్ ఆఫీస్ కాడికి పోయిన తర్వాత ఎప్పుడు కూడా నేను పోయిన తర్వాత బయటికి పోతుంటేనే లోపలికి వస్తుండే ఆయన. లోపలికి చెప్పేస్తారు కదా, అప్పటికి కూడా నేను అరగంట ముందు మీడియాకి చెప్తున్నా, తెలిసిపోతుంది, వస్తుంది. ఇవాళ బయట గేట్ కాడ ఒక 2 గంటలు బైఠాయించి మీడియాతో మాట్లాడినా, మీడియాకు అన్ని ఆధారాలు చూపించిన. ఇది మాత్రం వదిలేదు లేదు. ఇవాళ ఏంటంటే, అరే వాడు చిట్టేసుకొని రూపాయికి జమ చేసుకొని లోన్లు తీసుకొని లోనోడు ఉత్తగిస్తాడా? అన్ని డాక్యుమెంట్స్ చూసే ఇస్తారు, పుణ్యానికి ఇస్తారు లోను. అన్నీ చూసి రూపాయి అక్కడ విలువ ఉంటే ఆటాన్ని ఇస్తాడు. ఆ ఆటానైనా తయారు చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు కట్టిన కూలగొట్టిన ఇళ్ళకు వాళ్ళు కడుతున్నారు, ఆల్రెడీ చాలామంది కడుతున్నారు. రేవంత్ రెడ్డి పుణ్యాన అందరు అరే ఇంతమంది ఉసురు పోసుకొని ఇంతమంది రోడ్ల మీద నువ్వు ఏమన్నావు, నేను బతికిస్తా, ఇంద్రమ్మ రాజ్యం ఇస్తా. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టే రాజ్యం, నువ్వేమో ఇండ్లు కుట్టే రాజ్యం చేస్తారు. ఇండ్లు ఎవరు కూడా కొడతారు? దొంగలు దుర్మార్గులు కూడా కొడతారు. భూములు గుంజుకునే రాజ్యం, నౌకర్లు గుంజుకునే రాజ్యం, నౌకర్లు అమ్ముకునే రాజ్యం ఇది ఎక్కడ రాజ్యం? ఇది ఇంత దారుణమా? ఈరోజు హైడ్రా ఇంత పగలు పోయి ఇండ్లు కూలగొడుతూ ఉంటే వాళ్ళ ఏడుపులు ఈరోజు సోషల్ మీడియాలో వస్తూ ఉంటే ఒక్క మేధావి గుండె కరుగుతలేదా? ఒక్క మనిషి కదలాడా? మానవత్వం లేదా? ఇండ్లు కూలగొట్టి రోడ్లపైన వాళ్ళ పిల్లలను కుటుంబాలను రోడ్లపైన వేస్తే మాట్లాడేటోళ్ళు లేరా ఈరోజు ఎవరు? సో ఎందుకు ఈ పేదోళ్ళ విషయంలో ఇంత అంటే బ్యాక్ వెళ్ళకుండా కూడా ముందుకెళ్తుంది? సో ఈ విషయంలో కోర్టులు స్పందించి కొంత మొట్టికాయలు ఎందుకు వీళ్ళ విషయంలో ఇంత మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది అంటారు? ఇలా
తెలంగాణ వస్తే అదొస్తుంది ఇదైతుంది అదైతే అని చెప్పిన కోదండరామ్ అసంటోళ్ళు ఈ దొంగలంతా ఎక్కడ పోయినరు? ఇవాళ ఈ పేదోన ఇల్లు కూదుకుంటే ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు నిలబడతలేరు, ఎందుకు బుల్డోజర్కి అడ్డంగా నిలబడతలేరు? అట్లా ఇవాళ ఇంకోటి జోక్ ఏంటంటే హైడ్రాల కొంతమందిని నేను బయటకు వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని అడిగిన, హైడ్రాల పనిచేసేటోళ్ళకు చాలామందికి ఐడి కార్డులే లేవు. వితౌట్ ఐడి కార్డు పనిచేస్తున్న చెరువుల దగ్గర కబ్జాలు గుండాల కబ్జాలు ఉంటుంది చూసినావా, అట్లా వీళ్ళని చెరువుల కాడ కబ్జా పెడతారు. 46 జీవో రానోళ్ళు మొత్తం తీసుకుపోయిన పెట్టు కానిస్టేబుల్ జీవో ఏదో ఒకటి అని 19,000 ఇస్తానంట. ఎంత ఇస్తాను తమ్మి అంటే 19,000, అది 2,000 కట్టింగ్ అంట. మళ్ళీ 17,000కు చెరువుల కాడ కావాలి కాయాలి, ఇండ్లు కూలగొట్టాలి, వాళ్ళ ఉసురు పోసుకోవాలి. 46 జీవో బాధ్యతల బతుకులు ఇవాళ కొంతమంది చూసిన, కొంతమంది సెక్యూరిటీ గార్డులు అయినారు రకరకాలుగా. ఆయన ఇవాళ ఒక బ్యాచ్ని నేను చూసిన, చాలా బాధ అనిపించింది నాకు. ఐడి కార్డు లేకుండా వాళ్ళతో రేపు ఏమన్నా అయితే వాళ్ళు మా సంబంధం లేదు వాడు ఎవడు అని అంటారు. ఐడి కార్డు ఎందుకు ఇవ్వలేను? అక్కడే ఏమన్నా దుస్సంఘటన జరిగితే ఆ కుల్లగొట్టిన ఎవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పనికే కదా మీరు. వాళ్ళకి ఐడి కార్డు ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్ ఉంటే దాదాపు 1 year అయింది కదా, 1 yearకి వెళ్ళి ఇవాళ ఐడి కార్డు ఇచ్చే తీరిక లేదా మీకు? ఇది ఏంటంటే ఒక దొంగ మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు, ఓ దొంగ ముఖ్యమంత్రి. ఈ దొంగల పరిపాలన ఈ విధంగా తప్ప ఇంకెట్లుంటుంది? ఎట్లా కోరుకుంటాము? అంటే హైడ్రా తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ బెటర్, మంచిది. కానీ వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అసలు ఎందుకు ముందుకు పోతున్నట్టు, దీన్ని పర్యవేక్షించాల్సిన వాళ్ళందరూ ఎక్కడ పోయినట్టు, మరి దీని విషయంలో ఈ దూకుడికి అడ్డుకట్ట వేసేది ఎవరు? ఇన్ని ప్రూఫ్స్ చూసినా కూడా వాళ్ళుగా ఒంటెద్దు పోకడుగానే పోతుండ్రు. సో ఎట్లా సార్ అంటే ఒకరికొక న్యాయం అయితే జరుగుతుంది. సో పెద్దోళ్ళని కంప్లీట్గా వదిలేస్తారు, ఆ విషయం మీరు ప్రూఫ్లతోటి మీరు కూడా చూపిస్తున్నారు. సో పేదోడి మీదనే పడుతుంది, మరి వాళ్ళని అయితే ఆగం చేస్తుంది. మరి ఈ విషయంలో అడ్డుకట్ట వేసేది ఎప్పుడు, ఎవరు ముందుకు రావాలంటారు? ఎట్లా ఈ పరిస్థితికి చెక్ పెట్టేది ఎట్లా? ఇలా పేదోన్ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే, పేదోన్ని కూలగొట్టుకుంటే పైసలు రావు, పేదోన్ని కూలగొట్టకుంటే పైసలు రావు, గొప్పొంది కూలగొట్టకుంటే పైసలు వస్తాయి, కూలగొట్టకుంటే ఆపితే పైసలు వస్తాయి. మరి గొప్పని ఉత్తగా పైసలు ఇవ్వడు, మనం భయపెట్టియాలంటే ఏం చేయాలి? చిన్నోన్ని కూలగొట్టాలి, చిన్నోన్ని కూడా నీ సంగతి ఏంద్రా అంటారు, వాళ్ళ నోటీసులు పోతాయి, నీ సంగతి ఏంద్రా అంటారు. నీ సంగతి ప్రెస్టేజ్, నువ్వు ప్రేమావతి, వెస్టర్న్, నువ్వు టీఎస్ఐసి భూములు. సార్ ఆల్రెడీ 500 కోట్లు ఇచ్చినా కదా సార్, నేను మీడియేటర్ కూడా 50 కోట్లు ఇచ్చినా కదా సార్. వాట్ అబౌట్ యూ మిస్టర్ వాసవి కొమ్మచ్చారు, శాంతం వచ్చి కలుస్తా సార్. వెళ్ళా, నీదేమైంది? వెళ్ళా 100 గదాలే కదా, వాడు ఇచ్చేదా కూలగొట్టేసి. అట్లా సామాన్య నీళ్ళు కూలగొట్టేది ఏంటంటే పెద్దోని భయపెట్టేయనికి, వాసవ్యోని భయపెట్టేయనికి, ప్రెస్టేజోని భయపెట్టేయనికి, ఆనంద్ కన్వెన్షన్ని భయపెట్టేయనికి. వాళ్ళు గులగొట్టరు, వాళ్ళని భయపెట్టిస్తారు, వాళ్ళు తీసుకుంటారు. సో పెద్దోళ్ళని కొంత భయపట్టించి వాళ్ళ దగ్గర నుంచి మూటలు ఎన్నికి పోతున్నాయి అనేది మీరు. అరే దమ్ముంటే గవర్నమెంట్కి సవాల్ ఇస్తున్నా, నీకు దమ్ముంటే నిజంగా హైడ్రా నిజాయితీగా పనిచేస్తా, ప్రెస్టేజ్ గులగొట్టు, వాసవి గులగొట్టు, ఓపెన్ చేయాలి. నీకు దమ్ముంటే చెప్తున్నా కదా, మీకు దమ్ముంటే హైడ్రా నిజంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే కులగొట్టు. మిస్టర్ రంగనాథ్, నీ ఇల్లు కులగొట్టుకో, నీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నదని చెప్పుకునే దమ్ము లేనోనివి. మీరు ఈ అలిగేషన్ పెట్టిన తర్వాత, ఈ ఆరోపణ పెట్టిన తర్వాత కూడా ఎప్పుడు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాది బఫర్ జోన్లో లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? తలాతోక లేని స్టోరీ, ఒక తలాతోక కథ అల్లుకున్నాడు, ఒక కథ చెప్పుకుంటాడు. మీ పేరు ప్రస్తావించకుండానే ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తారు కదా. ఇగో ఓపెన్గా అందరికీ తెలుసు, నేను ఏది కూడా ఆయన మ్యాప్ సంపాదించడానికే ఏదో మ్యాప్ పట్టుకొని తిరుగుతున్నాను. కృష్ణకాంత్ పార్క్ ఉండే అని అంటాడు. నేను చేయబట్టి కొన్ని రూల్సే మార్చుకున్నారు. నువ్వు కూలగొడతానగా సెక్రటరియట్ కూలగొట్టాను, నేను స్టిక్కర్ వేసినాక ప్రభుత్వ కార్యాలయం మేము కూలగొట్టాం అర్థమైంది. అట్లా మెల్లమెల్ల ఒక్కొక్కటి మినాయించుకుంటారు. కృష్ణకాంత్ పార్క్ బాధాప్త చెరువులనే కట్టిండ్రు, యూసుఫ్ కూడా పెద్ద చెరువు, అది ముట్టుకోలేదు. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి ఎట్లా అనుకూలంగా అట్లా చట్టాన్ని చుట్టాలెక్క మార్చుకొని వాళ్ళు హైడ్రా అనేది ఒక బెదిరిచ్చే సంస్థ, భయపెట్టించే సంస్థ. దాని వెనుక రేవంత్ యనుమల కుటుంబం మొత్తం దాని వెనుకున్నది. మరి ఎందుకు సార్ ఇట్లా పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, వాళ్ళ ఇల్లు నాశనం చేస్తారు, వాళ్ళని రోడ్డు మీద వేస్తుండ్రు? సో వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఎవరు ఆదుకుంటారు? ఇప్పుడు మేధావి వర్గం బయటికి రాకపోయే, ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నా వీళ్ళ మీద దున్నపోతు మీద వర్షం కురిసినట్టు కూడా అయితలేదు. సో మరి ఎట్లా వీళ్ళ విషయంలో ఎవరు ముందుకు వస్తే? మీరు ఇప్పుడు హైడ్రా కమిషనర్ని కలవడానికి పోయిర్రు, అక్కడ కాలేదు.
అంటే మీకు అపాయింట్మెంట్ పోతాం. దొరకలేదు, కోర్టుకి వెళ్తా అంటారు, కోర్టులో గెలిచే ఛాన్సెస్ ఉంటాయా? కొన్ని ఇప్పుడు ఏమున్నా ఒక వాస్తవం అనేది జనానికి తెలవాలన్నా వద్దా? ఇవాళ రేవంత్ రెడ్డి ఒక దిగిపోతే ఒక రావణాసురు పోయినట్టు, ఒక రాక్షసుడు పోయినట్టు ఫీల్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆ జనం. నిన్న హైదరాబాద్ కూలగొడుతుండే వాడు వీడే గాడు. నేను ఇటువంటి మాట ఒక నెల రోజుల పాటకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల భాస్కరరావు గారి మీద కూడా గారు అన్న నేను. ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు ఆయన చూస్తే లేచి దండం పెట్టబుద్ధి అవుతుంది. ఆయన కూడా జనం దగ్గర వ్యతిరేకత తెచ్చుకోలే. ఎన్టీ రామారావును దింపిండు అనే పేరు వచ్చింది, కానీ జనానికి వెన్నుపోటు పొడిచిందన్న మాట చంద్రబాబు నాయుడుకి వచ్చిన నాదెండ్ల భాస్కర్కు రాలే. నెల రోజులు చేసిన ముఖ్యమంత్రి అంత పేరు. అరే నువ్వు సంవత్సరం నరలే ఈరోజు అర్థమైందా? రేపు నువ్వు వస్తే జయంతి వర్ధంతి కూడా చేస్తారో లేదో తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు ఒప్పుకుంటారో లేదో, ఆ స్థాయికి నీ స్టేచరు దిగజారిపోయింది. నీ మంత్రులు యాంటీ, నీకు నీ మీరు అంటున్నారు పబ్లిక్ కంప్లీట్ గా క్వైట్ వ్యతిరేకత, పబ్లిక్ నుంచి వ్యతిరేకత కాదు, అసహించుకుంటారు. వ్యతిరేకతకు అసహించుకు బాగా తేడా, చాలా తేడా ఉంది. సో అసహించుకుంటారు, సో వ్యతిరేకత అంటున్నారు. సో ఇది పక్కన పెడితే ఈ హైడ్రా విషయం, సొంత పార్టీలో పనిచేసే వాళ్ళు, కార్యకర్తల స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అంతర్గత యుద్ధం స్టార్ట్ అయిందే అనుకోవాలి కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే నిన్న చూసారు కదా, ఇప్పుడు మహిళా కాంగ్రెస్ లీడర్ ఉంది కదా, రాష్ట్ర అధ్యక్షురాలు, సో సునీతారావు ముదిరాజ్కి సో నోటీసులు ఇచ్చారు, క్రమశిక్షణ నోటీసులు ఉల్లంఘన నేపథ్యంలో. సో ఏంది సార్ అంటే ఆమెకి నోటీసులు ఇవ్వడం వరకల్లా ఆంతర్యం ఏంది? ఆమెను సైలెంట్ చేయడానికా, లేదంటే కార్యకర్తలందరూ కానీ లేదంటే ప్రశ్నించే వాళ్ళందరినీ సైలెంట్గా ఉండమని చెప్తున్నారు వార్నింగ్? ఈరోజు నీకు మొన్న సీతా దయాకర్కు పోస్ట్ ఇచ్చిండ్రు. సీతా దయాకర్ దాని పోస్టు చాలామంది ఇంటర్వ్యూ. సీతా దయాకర్ ఎంపీ ఎలక్షన్లో పనిచేసిందా, ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసిందా, పార్టీకి ఎప్పుడైనా జెండా మోసిందా? ఎందుకు ఆమెకు చైర్మన్ ఇవ్వాలి? ఈరోజు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎంతమంది పోస్టులు ఉన్నాయి? టీడీపీకి వచ్చిన వాళ్ళకి ఎంత? అసలు కాంగ్రెస్ టీడీపీ లెక్క కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడానికి ఉన్నది. షోకాజ్ నోటీస్ ఇచ్చేదంటే రేవంత్ రెడ్డి వచ్చినాకనే. నేను రేవంత్ రెడ్డి రాకముందు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని 100 సార్లు అడిగిన, జానారెడ్డి కూడా అడిగిన, ఏ రోజు మాకు షోకాజ్ నోటీస్ మాకు ఎప్పుడు సస్పెండ్ చేయలే, ఎక్స్ప్లెనేషన్ అడిగింది, ఇచ్చినాం. కానీ నువ్వు వచ్చినాక సస్పెండ్ చేస్తే వేరే వాళ్ళు భయపెట్టాలని దొంగ. ఇప్పుడు హైడ్రాలా సేమ్ హైడ్రా, పేదోని నీళ్ళు కొడితే పెద్దోడిని భయపెట్టి పైసలు ఎట్లా గుంజుకోవాలను, ఈడ కూడా ఒకరిని భయపెట్టించి వేరే కార్యకర్తలు మాట్లాడకుండా ఉండేటట్టుగా చేసుకుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చంపేసిండ్రు, కార్యకర్తను చంపేసిండ్రు, కాంగ్రెస్ నాయకులను చంపేసిండ్రు. ఇవాళ 100% సునీతారావు ఏం తప్పు అడిగింది? షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏసీసీ నుంచి ఇప్పించడం వెనకాల రీజన్ ఏసీసీ అదో ఏసీసా ఏమున్నది? ఇప్పుడు వాళ్ళకు ఫండ్ పంపితే అయిపోయి ఏమున్నది? వాళ్ళకి ఇంత ఫండ్ పంపితే అయిపోయి. కేసీ వేణుగోపాల్ అంటోడు ఉన్నాడు, ఈమంటే ఇస్తారు. ఏమున్నది? షోకాజ్ నోటీస్ పెద్ద పైన. అరే బక్క చేసిన నికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్త సస్పెండ్ అయితేనే దిక్కు లేదు. అదేందా వాళ్ళు ఇదంతా అప్పుడు గతం నుంచి ఇట్లనే ఉంటుండే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి వాళ్ళు, ఈ తోడేళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ జమ కావడం వల్ల తయారైంది? ఈ తోడేళ్ళు వచ్చినాకనే ఇట్లా మోపైంది తెలంగాణకు. ఎప్పుడైతే తోడేలు టీడీపీని చంపేసిన తోడేలు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిందో, అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి దరిద్రం మోపైంది. కాంగ్రెస్ పార్టీని క్రమక్రమాన అప్పట్లో మీరున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద అభిమాని, అట్లాగే మీరు చాలా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండ్రు. సో అప్పట్లో ఎట్లుండే సార్ పార్టీలో కావచ్చు, అంటే పార్టీలో పదవుల విషయంలో ఈ అంతర్గత కుమ్ములాటలు ఇట్లాంటివి ఉండేనా అప్పుడు కూడా? ఉండే, కానీ ఎప్పటికీ సస్పెన్షన్ చేసినట్టు పెద్దగా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాయి, కానీ సస్పెండ్ ఎవరిని పడితే. ఎప్పుడన్నా ఈ పార్టీ కార్యాలయం వేదికగా ధర్నాలు కానీ ఆందోళన కానీ ఎప్పుడైనా చేసిరు? ఎందుకంటే సునీతారావు చేసిరు. గాంధీ భవన్ పి సుధాకర్ రెడ్డి గాంధీ భవన్ గాలబెట్టిండు టికెట్ రాకుంటే. పి సుధాకర్ రెడ్డి గాంధీ భవన్ గాలబెడితేనే నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వలే, సస్పెండ్ చేయలే గాంధీ భవన్లో. అంతెందుకు సార్, ఇప్పుడు ఈ సునీతారావు ముదిరాజ్కి ఈ క్రమశిక్షణ నోటీస్ ఇచ్చిండ్రు, ఓకే, ఉల్లంఘన నేపంలో. సో ఇదే పీసీసీగా రేవంత్ రెడ్డి ఆ సీట్ ఎక్కినప్పుడు 50 లక్షలు పెట్టి కొన్నాడంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే ఆరోపణ చేసిండు. మరి క్రమశిక్షణ నోటీస్ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఇవ్వాలి కదా, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలే, ఇప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు అని? అప్పుడు వాళ్ళు కూర్చొని కాంప్రమైజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. నల్గొండలో ఆల్టర్నేట్ చేయదు కాబట్టి. ఆయన కూడా అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను, సిట్టింగ్ ఓడిపోయిన ఎమ్మెల్యేనే ఉన్నారు. ఎందుకని చెప్పి ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారని చెప్పి అట్లా కాంప్రమైజ్ అవ్వకుండా పోయినారు. వాళ్ళకు ఉండదు అది. ఇప్పుడు చిన్నోడిని నేను చెప్పినా కదా, పేదోళ్ళు హైదరాబాద్ ఎట్లా కూడా కొడుతుండ్రు,
ఇక్కడ మామూలు కార్యకర్త సామాన్య కార్యకర్తనే కొడతారు. సునీతారావుని కొడితే వెనక బుక్ ఎవరు రారు, ఎవరు అడ్డుకోరు. వాళ్ళైతే కొమ్మారెడ్డి వెంకరెడ్డి అయితే వాళ్ళ తమ్ముడు ఇది ఉండే వాళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు అంతా వచ్చి నిలబడతారు. వీళ్ళకి ఎవరు నిలబడతారు? సో మెయిన్ రీజన్ ఏంటి, ఇప్పుడు పీసీసీ చీఫ్ మీద అలిగేషన్ పెట్టిరన్న నెపంతోనే ఇప్పుడు ఆమెకి క్రమశిక్షణ అలిగేషన్ నాకు ఎప్పుడేమో అనిపించలే. అంటే ఎందుకంటే తన మరదలకి కావచ్చు, తన చెల్లెలకి కావచ్చు ఈ పోస్టులు నేను వాళ్ళే మాట్లాడగానే ప్రూఫ్స్ ఉన్నాయా? సీతాదయాకర్ పోస్టే అడుగుతున్నా కదా, నేను ప్రూఫ్ కనబడుతుంది కదా. అవి ఆ రెండు నాకు తెలియదు. సీతాదయాకర్కి ఎట్లా ఇచ్చింది చెప్పరాదు? సీతాదయాకర్కి ఎందుకు ఇచ్చిన చైర్మన్, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చైర్మన్, అది అడుగుతున్నా చెప్పు. ఇంకా మార్కెట్ చైర్మన్ అవి చాలా ఉన్నాయి అడిగేటి, కానీ ఇవి చెప్పు. అరే పార్టీ కార్యకర్తలకు ఒక పోస్ట్ వస్తలేదు. 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి, అట్లాగే పార్టీలో అసలు ఇప్పటి వరకు నామినేషన్ అసలు లేదు, అట్లా సభ్యత్వం లేదు. ఇప్పటి వరకు గాంధీ భవన్ గడప కూడా దొక్కని వాళ్ళకి కూడా పదవులు అందుతున్నాయి అంటున్నారు. నిజమేనా ఈ ఆరోపణలు? వాళ్ళకే ఇవ్వాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నా సొంటోళ్ళకే ఇచ్చుకుంటా అని. నాకంటే సీనియర్ అర్హులు సబ్జెక్టు క్యారెక్టర్ ఉన్న వాళ్ళకు ముఖ్యమంత్రి ఇవ్వకుండా దొంగ కేసులు లోపడిపోయిన నాకు ఇచ్చిండ్రు. కాబట్టి వేరే పార్టీకి నేను కూడా అసంటోళ్ళకే ఇచ్చుకుంటా అని చెప్పేసి ఇచ్చుకుంటుండ్రు. ఇవాళ ఓటుకు ఈయనతో జైలుకు పోయిన ఏటుగాడో ఏత్రిగాడో వేం నరేంద్ర రెడ్డి అనేటోడు ఈయనకు అడ్వైజర్గా ఉన్నాడు. దేంతో ఇచ్చిండు అంటే అసంటోళ్ళే కావాలి నాకు దొంగలు కావాలి, 420లు కావాలి. సార్ పార్టీ కోసం 10 ఏళ్ల సంది పనిచేసి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని అందరినీ పక్కన పెట్టిరు కదా అని అంటున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా లీడర్లు. దాంట్లో మనకు చెప్తున్నటువంటి సమాచారం, బయటకు వస్తున్నటువంటి సమాచారం మీరు చెప్పండి. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, నిజంగా చదువుకోని వాళ్ళ వాళ్ళకెందుకు ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్? వాళ్ళకంటే ఎక్కువ క్యారెక్టర్ ఉన్నోళ్ళు, వాళ్ళకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉన్నోళ్ళు, వాళ్ళకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం గురించి తెలిసిన వాళ్ళు. కాబట్టి మాకొద్దు. మేము చంద్రబాబు నాయుడు వారసులం, వెన్నుపోటుదారు వారసులం, మేము తీసుకుంటాము. ఈరోజు ఆ ఏఐసీసీకి సిగ్గులేదు ఈ సొంత నియానికి. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం తోడేళ్ళకి అప్పచెప్పినారు. ఈరోజు రియల్ పిటి. నేనన్నా బయటకు వచ్చి ప్రశ్నించి నా క్యారెక్టర్ ఏదో నా ఎజెండాని నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నా, కానీ వాళ్ళు అలా కుక్కి చచ్చిపోతుండ్రు కదా రోజు. ఈరోజు అరే ముఖ్యమంత్రి అనేటోడు రాజభవనంలో ఉండాలి, కానీ నువ్వు నీ ఇంట్లో ఎట్లా కుక్కుతావురా అని ఎవరైనా అడుగుతుండా? మంత్రులైనా ఎవరైనా, తెలంగాణ మేధావులైనా? అదే వేరే కేసీఆర్ ఫామ్ హౌస్లో పన్నాడు. నేను కేసీఆర్ నేను వెనకొసుకొచ్చాను, నన్ను బీఆర్ఎస్ అని ట్రోలింగ్ కూడా పెట్టద్దు, నేను జాయిన్ కూడా కాను. కేసీఆర్ అంటాడు ఫామ్ హౌస్లో పంటుండ అన్నాడు. పన్నాడు, తప్పు. నువ్వు నీ ఇంట్లో వంటలు ఎవరే పిల్లగా? నువ్వేడ వంటున్నావు? నువ్వు ఇంటి ఎట్లా వంటావు? నువ్వు ప్రగతి భవన్లు ఉండాలి కేసీఆర్ అంటే. ఆయన రేవంత్ రెడ్డి అంటాడు ఎక్కడ ఉండాలి? ప్రజాభవన్లు ఉండాలి. టైటిల్ వేరు కానీ బిల్డింగ్ సేమ్. ప్రజలకు అందుబాటులో ఉండాలి, జనాన్ని కలవాలి. మీరెవరిని కలుస్తున్నారు? బిజినెస్ మ్యాగ్నెట్, ది ప్రెస్టేజ్, మన వాసవియోని, వంశీరామోని, వాళ్ళని కలుస్తారు మీరు. వెస్టర్నోని. నువ్వు చెక్కులు ఇచ్చింది చూసినావా? తుఫాన్లు వచ్చినప్పుడు తుఫాన్లో చెక్కులు ఇచ్చినాయి, అవన్నీ వెనక పెట్టేలో ముందు చెక్కులు అవి ఇంట్లో పెట్టుకునేది. అందుకనే దుకాణము. దొంగతనాలు చేయడానికి దొంగ అయితే ఇంట్లో దాచుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి అయితే తీసుకొని మళ్ళీ ఇంటికి పోవాలి కదా. అదే ఇంట్లో తీసుకుంటే కింద వేసేస్తే లోపలనే. మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే నారీ న్యాయ అనే వస్తున్నారు. సో వాళ్ళ హైకమాండ్ ఏమో ఆ రకంగా పోతుంటే మరి రాష్ట్రంలో ఎందుకు మహిళలను చిన్న చూపు చూస్తున్నారు? మరి ఇప్పుడు సునీతారావు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, డిమాండ్లు కావచ్చు, ఏమన్నా కరెక్ట్ కాదా? పార్టీకి ఏమన్నా చెడ్డ పేరు తెచ్చేవా? ఆమె న్యాయమే అడుగుతుంది కదా, న్యాయబద్ధమైన డిమాండ్సే కదా. ఆమె అక్కడ దాకా వచ్చిందంటే ఒక ఫ్రంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఆ స్థాయికి ఆమె వచ్చిందని అంటేనే ఆలోచించుకోవాలి. నేను ఆమె మొత్తం నేనేమో ఇదేం సర్టిఫికేట్ ఏమి ఇస్తలేను నేను. అదే ఆమె ప్రశ్నలు అడిగే విషయంలో మహిళలకు పోస్టులు ఇవ్వాలనడంలో న్యాయం ఉందా? అయితే ప్రశ్నలు మహిళలను కాదు, మహిళా కార్యకర్త 100% న్యాయం ఉంది. నేను అందుకని చెప్తున్నా కదా, షోకాజ్ నోటీస్ అంటే ఆలోచించాల్సిన అవసరం ఉండే ఆ రోజు. అంటే ప్రశ్నించేటోళ్ళకు షోకాజ్ నోటీసులు అర్థమైందా? వాళ్ళకి చెంచాగిరి చేసేటోళ్ళు, వాళ్ళతోని ఆయా పార్టీలు మారొచ్చిన వాళ్ళకేమో అందలాలు. కాబట్టి సేమ్ ఇప్పుడు అంతటా కూడా ఇప్పుడు గొంతుకలు ఎవరైతే ఉన్నాయో, అది పేదోడి అయినా వీళ్ళైనా కానీ వాళ్ళంతా బలులు వాళ్ళనే ఇస్తుండ్రు కదా, నీ ఎక్కడ చూసినా కానీ. కాబట్టి ఈరోజు వాళ్ళు సామాన్యులు కాబట్టి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆమెని 7 డేస్లో రిప్లై ఇవ్వాలని, లేదంటే మళ్ళీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి కూడా అని కూడా బయట బాగా ప్రచారం చేస్తున్నారు. సో నిజంగా ప్రశ్నిస్తే ఇట్లాంటి షోకాజ్ నోటీసులు ఇస్తారా? ఓన్లీ సునీతారావుని భయపట్టించేందుకున్నా అడిగే అందరినీ కూడా ఒక వార్నింగ్ అంటారా, ఒక అల్టిమేటం అనుకోవచ్చా? పక్కనోళ్ళ భయపెట్టి అని, కానీ తల మీద ఇంటికి కూడా ఫరక పడదు. రేపు దగ్గర పడ్డది చూస్తున్నాక ఇంకొక 5 నెలలు అయితే, 4.5 ఏళ్ళు అయితే 2 సంవత్సరాలు అయిపోతాయి. 2 ఇయర్స్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు ఎవరు ఉండరు. మళ్ళీ అదే తిరుపతి రెడ్డి, అదే కృష్ణారెడ్డి, ఇక మీరే జెండాలు కట్టుకుంటే తిరగాలి. రేపు చెప్తారు కదా ఏఐసీసీకి. ఇక ఏఐసీసీ అయినా పీసీసీ అయినా రేపు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందో ఎన్నికల కోసమో పక్కా మా దగ్గరకు వచ్చి ఖాయం.
అప్పుడు మేము ఎట్లా చెప్పాలో కూడా చెప్తాం. అదే అంత జెండా పట్టేటోళ్ళు కూడా దొరకడు కాంగ్రెస్ పార్టీకి. తిక్కదేస్తే కాంగ్రెస్ అండ్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాతావరణం గతం నుంచే ఉందంటారా? ఎందుకంటే ఎప్పుడు మీరు లేదు. చాలా సీనియర్ లీడర్ కాంగ్రెస్. ఎప్పుడూ లేదు. ఆపోజిషన్లో కూడా పవర్ ఎంజాయ్ చేసినాం, ఆపోజిషన్లో కూడా కార్యకర్తగా లైఫ్ ఎంజాయ్ చేసినాం. మేము ఎప్పుడు లైమ్ లైట్లో 10 ఏళ్ళ రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ లైమ్ లైట్లో ఉన్నా నేను. రేవంత్ రెడ్డి దొంగ కేసులలో లైమ్ లైట్లో ఉన్నాడు, బ్లాక్మెయిల్ కేసులలో లైమ్ లైట్లో ఉన్నాడు. అదే ప్రెస్ మీట్ పెట్టి తెల్లారి కాంప్రమైజ్ అయ్యిండు ప్రతి దాంతోని. నా దగ్గర ప్రతిదాని ఎవిడెన్స్ ఉన్నది, ప్రతి కేసులో ఆయన ఇదయ్యిండు. అర్థమైందా? ఈరోజు మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, ఏడ కూడా అమ్ముడు పోలే. మా దగ్గర రాలేదా? నీ దగ్గరకు వచ్చిన నా దగ్గర కూడా వచ్చిండ్రు. మరి ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేని వాళ్ళకే సగానికి పైగా సీట్లు కేటాయింపులు ఎందుకు జరుగుతున్నాయంట? వాళ్ళైతే నేను చెప్పినట్టు వింటారు. నువ్వు నా ఎంబర్ రమ్మంటే వస్తాడు అని అనుకుంటుండ్రు. కాబట్టి వాళ్ళు అట్నే తయారైంది కదా. వాళ్ళు ఏమన్నా సుఖం పూస అంతే, యథా రాజా తదా ప్రజ. వాళ్ళకు అసొంటోళ్ళు అయితేనే సూటబుల్. కాబట్టి ఓడు సర్వే ఓడేవాడు ఉండే, ఆ సర్వే ఓడి చెప్తే సీట్లు వచ్చినాయంట. మరి సర్వే వాడిని ఇప్పుడు పంచాయతీరాజ్ చెప్పమని, సర్వే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టమని ఆ సర్వే వాడిని వాడు సునీల్ కనుగోలు అంటోని ఆ దొంగ సర్వేలు రాపిచ్చి ఎట్లా పోయినా నిలబడే సీట్లు పక్క కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీడైతేనే గెలుస్తారని దొంగ సర్వేలు ఇచ్చి చెప్పించాను. ఈ అంతర్గత కుమ్ములాటలు ఎక్కడికి దారితీస్తాయి సార్? భవిష్యత్తులో ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో మీ అంచనా? కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అనే దాని మీద భయంకరమైన కోపం ఉంది. ఈరోజు పబ్లిక్ యాంటీ ఎట్లున్నదో కార్యకర్తలు కూడా అంతకంటే ఎక్కువ కోపం పైన ఉన్నారు రియల్గా. ఈ మధ్యలో ఒక 1 year వరకు నాకు చాలామంది టచ్ లేదు. ఇప్పుడు నా 90% కాంగ్రెస్ నాయకులు నాకు టచ్లోకి వచ్చారు. 90% పెద్ద పెద్ద నాయకులు, తోపు నాయకులు నాతో టచ్లోకి వచ్చారు. అంటే మీరు ఇట్లా చెప్పి కాంగ్రెస్ నేతల్ని, నాయకుల్ని, పెద్ద పెద్ద లీడర్లను అందరినీ ఇరుకును పెట్టే వాళ్ళు ఏమి ఇరుకోరు ఉంటారు. ఆయన కూడా తెలుసు, రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఆ దొంగను అందరికీ తెలిసిపోయింది. మా దానిలో 5-6 ముఖ్యమంత్రి తయారు చేసినని కూడా సార్. ఫస్ట్లో కాంగ్రెస్ పార్టీ రాగానే, అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం అంటూ, లేకపోతే ప్రజాపాలన అంటూ, ఈ జ్యోతిరావు పులే ప్రజా దర్బార్ అంటూ, ఈ దీంట్లో మీరు తెలిసిందే ఓ సీఎం నేరుగా నేను రాజశేఖర్ రెడ్డి వారసున్నంటూ, సో డైరెక్ట్గా పబ్లిక్ సమస్యలు నేను వింటానంటూ ముందటికి వచ్చిండు. దాని తర్వాత ఒక్కరోజు వచ్చిండు, దాని తర్వాత నామకే వాస్తే ఇంకా అసలు పత్తలేడు. దాని తర్వాత మంత్రులు, దాని తర్వాత ఐఏఎస్లు, దాని తర్వాత స్టేజ్ వాళ్ళందరూ ఇప్పుడు అసలు అక్కడ పోతే పట్టించుకునేటోళ్ళు కూడా లేకుండా పోయారు. ఈ హైప్ క్రియేట్ చేసి ఇప్పుడు లైట్ తీసుకోవడాన్ని ఎట్లా చూస్తారు? సో ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? అవును, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఈయన పోసుకో నక్కకు నాగలోకానికి తేడా. రాజశేఖర్ రెడ్డి వారసులు ఎట్లుంటారని చెప్పి నా సొంటోళ్ళని చూస్తే మీకు కనబడుతుంది. ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు, ఎక్కడ కూడా వెనకకు పోయే పరిస్థితి ఉండదు, ఎక్కడ కుమ్మక్కు రాయకేలు ఉండదు. మీరు చంద్రబాబు నాయుడు వారసులు బాస్, మీరు దొంగలు. మీరు అందుకనే జనానికి ముఖం స్టార్ట్ చేసిండ్రు. జనాన్ని గెలవరు, ప్రజా దర్బార్ లేదు. ఫస్ట్ డే ముఖ్యమంత్రి కలిసిండ్రు, తర్వాత మంత్రులు కలిసిండ్రు, తర్వాత ఐఏఎస్లు కలిసిండ్రు, తర్వాత ఆర్డీఓ లెవెల్లో వచ్చిండ్రు. ఇప్పుడు చెప్పరాశులు తీసుకుంటారు. జ్యోతిరావు పూలే పేరు ఎందుకు పెట్టిందంటే ఈయన ఉంటుందని పెట్టలేదు. కంచె ఎందుకు తీపించిన ఈయన ఉంటలేదు లేదు, SC STలు ఉంటున్నారు కాబట్టి. SC STలు ఎవరు? మిస్టర్ బట్టి విక్రమార్క, సీతక్క, వీళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టినారు. ఈయన ఇంటికి పెట్టుకుందా పేరు? ఈయన ఇంటికి జ్యోతిరావు పూలే భవన్ అని చెప్పి ఈయన ఇంటికి పేరు పెట్టుకోలే కదా. రేవంత్ రెడ్డి నిలయమో, వాళ్ళ భార్య పేరు నిలయమో, అనుమూల నిలయమో, ఏదో గాడిది గుడ్డో ఏదో పెట్టుకున్నాడు. కానీ ఇట్లేం పెట్టుకోలే కదా. కాబట్టి కార్యకర్త ఈరోజు జనంలో వ్యతిరేకత పెరుగుతున్నది, అంట్రెస్ట్ పెరుగుతున్నది. నాట్ బికాజ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ఏం యుద్ధం చేస్తలేరు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త ఆడ ఇండ్లు కూలగొట్టిండ్రు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం అప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరుగుతుంటే బీఆర్ఎస్ కార్యకర్త ప్యాచప్ చేసిండ్రు. అంటే దీనివల్ల జనంలో చెడ్డ పేరు రాకుండా, దీనివల్ల ఇన్ని నీళ్ళు వస్తాయి, ఇన్ని చెరువులు వస్తాయి అని చెప్పేసి వీడు అట్లా చేస్తలేడు. కాంగ్రెస్ వాడు ఏం చేస్తున్నాడు, నా కొడుక ఎంత పనికి వస్తారో నువ్వు అని నువ్వు అయ్యో వాడు దొంగ, లగిచర్ల దొంగ, అయ్యా మళ్ళీ కాంగ్రెస్ అధికారం రాదు, మా ముఖ్యమంత్రికి గెలవాడు, అసలు నామినేషన్ మన డిపాజిట్ కూడా రాదు. కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ప్రతి ఊర్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇవాళ తమిళనాడులో ఉన్నది, నేను ఆడ ఇన్ఛార్జ్గా పనిచేసిన. ప్రతి ఊర్లో 20 మంది కార్యకర్తలు ఉంటారు. ఇవాళకి కూడా అధికారం లేక 50 ఏళ్ళు అవుతుంది. ప్రతి ఊర్లో ఇవాళకి నువ్వు మీటింగ్ పెట్టి ఆ ఊళ్ళో జెండా కార్యక్రమం పెట్టు, తెల్ల దోతులు 3 రంగుల కండు వేసుకొని ముత్తైదులు లెక్క వచ్చి నిలబడతారు. ఆడ తమిళనాడులో ఈడ కూడా ప్రతి ఊర్లో మినిమం 20-30 మంది కాంగ్రెస్ సింపథైజర్స్ ప్రతి విలేజ్లో ఉంటారు. కాబట్టి వీళ్ళు బొందబెట్టేది రేవంత్ రెడ్డి అని అంటే మామూలు మంట మీద లేరు. అర్థమైందా? రేపటి దిన నేను చెప్తున్నా, నేను ఎవ్వరిని కూడా ఈ కోరిక కోరా.
రేపు ఈ తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి చచ్చిపోతే జయంతి వర్ధంతి చేస్తారు. రేవంత్ రెడ్డి ఆయనకు జయంతి చేయరు, వర్ధంతి చేయరు. వారి ఇంట్లోనే చేసుకోవాలి. మదగ్గా నేను చెప్పేది రియల్ చెప్తున్నా. అంత కోపం మీద ఉందో, అంత భ్రష్టు ఈ 16 నెలల్లో ఏం మంచి పనులు చేయలేదంటారా సీఎం రేవంత్ రెడ్డి? చేసిండు. తిరుపతి రెడ్డి ఇల్లు కూడా కొట్టుకోలేదు, సీతక్కని మంత్రిని చేసుకుండు, వేమనరేంద్ర రెడ్డిని ఆయన చేసుకుండు, చెంచాగాలని ఎమ్మెల్యేని చేసుకుండు, అర్హత లేనోని చీఫ్ సెక్రటరీగా చేసుకున్నాడు, జపాన్కు పోయి వచ్చి జపాన్ భాష నేర్చుకుండు, దావోస్కి పోయి దావోస్కి వెళ్ళి 1,79 కోట్ల రూపాయలు తెచ్చిండు, 50,000 మందికి నౌకర్లు ఇచ్చేసిండు. ఆల్రెడీ వాళ్ళు జీతాలు ఎత్తుకుంటుండ్రు, నౌకర్లు పోతున్నారు, 3 నెలల జీతాలు ఎత్తుకుంటున్నారు, అందరు బంగారు గిన్నెలు కొనుక్కుంటారు, బంగారు కంచాలాలు వండుకుంటారు, తింటుండ్రు. అయినా కానీ 1,79 రూపాయలకు తెచ్చుకోనికి దావోస్లా పెట్టుబడులు తెచ్చుకుండ్రు. కానీ ఢిల్లీకి పోతే అంట చెప్పులు దొంగ చూసినట్టు చూస్తుండ్రు అంట, ఈయన చూడగానే చెప్పులు దాచి పెట్టుకుంటుండ్రు అంట, ఈయన చూడగానే దొంగను చూసినట్టు చూస్తున్నారు. సార్ అట్లాంటి మాటలు అన్నిటికీ ఏం చెప్తారా? అరే 1,79,000 కోట్లు తెచ్చినోడు, 50,000 నౌకర్లు ఇచ్చినోడు, ఆల్రెడీ జాబులు పోతున్నాయి, 3 నెలల జీతాలు ఎత్తుకుంటారు. సరే, ఒక వైపు ఏమో రైతులు అరగోస పడుతురు, వడ్లు కొనుక్టలేరు అనేసి తడిసి ముద్దవుతున్నాయి, వాళ్ళ కష్టాలు అసలు వర్ణనాతీతం. ఇంకోవైపు అందాల పోటీలు అంటూ సో మిస్ వరల్డ్ పోటీలన్నీ కూడా ఈడ నిర్వహిస్తున్నాం అనేసి చేసిండ్రు కూడా. సో ఎట్లా చూస్తారు సార్ అసలు సీఎం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు ముందు? మీకు మీ ఛానల్కు నేను ఒక టాస్క్ ఇస్తాను. తెలంగాణ మహిళలకు పెళ్ళిళ్ళప్పుడు దేనికి తులం బంగారం ఇస్తామన్నారు కదా. ఇప్పుడు అందాల భామలకు నాకున్న ఇన్ఫర్మేషన్ బంగారం వాళ్ళకి ఇచ్చిందని తెలిసింది. తులం ఇచ్చిన 2 తులాలు ఇచ్చిన నాకు తెలియదు. మీరు ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి. నాకు కాన్ఫిడెన్షియల్ ఒక ఆఫీసర్ ద్వారా నాకు తెలిసిన విషయం. తలా ఇంత బంగారం ఇచ్చారు, వాళ్ళ పాప మీద కెరియర్ కోసం వచ్చారు, వాళ్ళ కెరియర్ కోసం వచ్చారు. ఇక్కడ ఈయనది ఏందనంటే కానకునాయి అంటే ఎల్లిక బులావని. ఈడ నేను ఏదో చేసిన, ఏదో ఘనకార్యం చేసిన, ఏదో ఆయనకేది రాదు. ఇప్పుడు ఈయన ఎసొంటోడు అంటే చదువుకోకుండా పరీక్షకు జవాబులు క్వశ్చన్ పేపరే రాస్తూ ఉంటాడు. పేపరే రాసి మళ్ళీ పేపర్ రాసి 3 గంటలు లేకుంటాడు. అట్లా ఈ పాలన కానీ ఇది కానీ అట్నే ఉన్నది. కానీ ఈరోజు ఏమీ అయ్యేది లేదు, ఏది పోయేది లేదు. ఇన్ని రోజుల నుంచి చాలాసార్లు అన్నారు, నేను కూడా చాలాసార్లు విన్నా. సీఎం రేవంత్ రెడ్డి సీటుకు గండం, సీఎం రేవంత్ రెడ్డి పదవి 4 నెలలు 3 నెలలు అనుకుంటూ వస్తూనే ఉన్నారు. సో నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా 3 నెలలు ఇట్లనే సీఎంగా కొనసాగుతారా, లేదంటే ఆయన ప్లేస్లో ఇంకా 4 రేస్లో ఉన్నారనేసి చెప్తున్నారు. సో వాళ్ళు ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా పదవిలో? మీకు అక్కడ కాంపిటీషన్ పెంచే ప్రయత్నం చేస్తుండ్రు. ఏది ఎట్టుపోయినా కానీ 2 ఏళ్లలో ఈయనది లేపకుంటే రేపు రాహుల్ గాంధీ కానీ గాంధీ ఫ్యామిలీ ఎవరు కూడా తెలంగాణ ఎంట్రీ కూడా ఉంటుంది. ఎంట్రీ కూడా కానియరు. ఈయనను కూడా మార్చకుంటే అట్నే పెట్టుకుంటే తెలంగాణ క్షమించది. ఈరోజు మీరు హైడ్రాలో ఇండ్లు కూలగొడతా ఉంటారు, రాహుల్ గాంధీ ఒకసారి రాడు. లగిచెర్ల భూములు గుంజుకుంటా అంటారు, రాహుల్ గాంధీ రారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటా అంటారు, పురాణాలు జైల్లో వేస్తారు, అక్కడ రావు. నువ్వు దీక్షలు చేసుకోనికి వేదికలకి మార్కు రాహుల్ గాంధీ వస్తాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తలేరు అనుకుంటుందా తెలంగాణ పబ్లిక్? నేను ఎంత ఎత్తుకున్నారో అంత ఎత్తేస్తారు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏ ఫ్లైట్లో వచ్చినావు అదే ఫ్లైట్కి వెళ్ళి మళ్ళీ వాపస్ పోవాలి. మాకు తిక్కలేసి తిరగబడ్డ రోజు మామూలుగా ఉండదు. నేను ఎంత మోసినో కాంగ్రెస్ పార్టీని అంత ఎత్తేసుడు కూడా అంత దుకాణం ఉంటుంది. మీ దాకా ఇప్పుడు రేవంత్ దాకా ఆగింది. రేపు ఇటువంటి దొంగలకు మీరు సపోర్ట్ చేసుకుంటే మీ పరిస్థితి కూడా ఉంటుంది. మీకు ఈయన యశగాడు ఇంకోటి ఉన్నాడు, డీకే శివకుమారు, మొత్తం నాంత తోపులే. వాళ్ళ తమ్ముడు మొన్న ఎంపీ ఎలక్షన్ 4 లక్షల ఓట్లతో ఓడిపోయాడు. 4.5 డీకే శివకుమార్ పెద్ద పోటుగాడు అని అంటారు కదా. 4.5 lakhs ఓట్స్తో డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ అనేటోడు కనకపూర పార్లమెంట్గా అత్యంత దారుణంగా ఓడిపోయాడు. మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికైనా 3 ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిచినాయి బికాజ్ ఆఫ్ సిద్ధరామయ్య. ఎందుకంటే ఒక స్టేచర్ ఉంది. నువ్వు దొంగవు, నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు కోడంగల్ ఎమ్మెల్యే రాజీనామా చేసి నిలవాడు. డిపాజిట్ వేసుకుంటే నేను చెప్తున్నా, డిపాజిట్ ఇంకోసారిగా నేను రేవంత్ రెడ్డి బిగ్ లీడర్ అని చెప్పేసి నేను ఇక్కడ పచ్చబొట్టు వేసుకుంటా. నీవు నిలవాడి నువ్వు గెలుస్తే డిపాజిట్ అంటే వస్తుంది ఎట్లన్నా, కానీ గెలుస్తే దేనికంటే నేను దానికి ఉంటా. కాబట్టి ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. పబ్లిక్ ఇవన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇంతవరకు పబ్లిక్ వరకే ఈ
ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండే, కానీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాయి కాబట్టి పార్టీ మనుగడ ఫ్యూచర్లో చాలా వరకు కష్టం. ఇవన్నీ పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ, అంటే కాంగ్రెస్ పార్టీకి ఎస్పెషల్లీ బుద్ధి చెప్పే రోజు అయితే వస్తుందన్న ఒక మాటనైతే బక్క జడ్సన్ సార్ చెప్తున్నారు. ఇది సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం. నమస్తే.